హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి విత్డ్రాలు ఎలా ఇవ్వాలనేది ఈ ఫినాకిల్ ప్రొసీజర్ అనేది క్లియర్గా తెలుసుకుందాము స్టెప్ బై స్టెప్. ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చూడండి. మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఎస్ఎస్సి విత్డ్రాలు విత్డ్రాల్ యొక్క మెనూ వచ్చి CPWTM. సో మెనూ ఎంటర్ చేసినాక గో పైన క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో మనకి దీనికి విత్డ్రాల్ చేయాలంటే ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి? ఒకటి వచ్చి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, రెండు వచ్చి ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ రెండు కండిషన్ ఉంటేనే మాత్రమే మనం విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనమాట. అది కూడా ఒకటి మ్యారేజ్ పర్పస్ కోసం, రెండు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఎడ్యుకేషన్ పర్పస్ అయితే మనం యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే కాలేజీలో మనం చదువుతున్నామో ఆ ఇన్స్టిట్యూట్లో ఫీజు అనే రిసిప్ట్ ఒకటైతే ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మాత్రమే విత్డ్రాల్ అయితే ఇవ్వాలి. ఎక్స్ట్రా అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ యొక్క రిసిప్ట్ అనేది మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఆ రిసిప్ట్ ఉన్న అమౌంట్ మీరు ఇచ్చే విత్డ్రాల్ అమౌంట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఏజ్ అనేది 18 సంవత్సరాలైనా దాటి ఉండాలి. ఈ రెండింటిలో ఏది ముందు వచ్చినా సరే విత్డ్రాల్ అయితే ఇవ్వచ్చు. సో సపోజ్ ఇప్పుడు ఫంక్షన్ కోడ్ వచ్చి యాడ్. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ నార్మల్ పేమెంట్ ఇది ఎప్పుడు ఇస్తామంటే బిలో 20,000 అంటే క్యాష్ ఇవ్వచ్చు. ఈ విషయం తెలిసిందే. 20,000 అబోవ్ అయితే మనం కస్టమర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకటి చెక్ ఉపయోగించు, లేదా SBI అకౌంట్ ఉంటే SBI అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ నార్మల్ విత్డ్రాయల్. నెక్స్ట్ గో. ఇక్కడ మొదటిది వచ్చి అకౌంట్ నెంబర్ డెబిట్ ఉంది కదా సార్, మనకు ఏ అకౌంట్ నుంచి అంటే SSI అకౌంట్ డెబిట్ అవ్వాలి కాబట్టి మనం SSI యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేమ్ వస్తుంది. ఆ నేము మనం చేసే బుక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మీకు ఒక క్లారిటీ తెలుస్తుంది అనమాట. సో నేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ రీజన్. సో మనం దేనికోసం ఇస్తున్నాము. సో నేనైతే అటైన్ ఏజ్ ఆఫ్ 18 years అని సెలెక్ట్ చేస్తాను, లేదా 10th అయినా. సో మీరైతే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ 18 years సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకైతే ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఫీజు పేమెంట్ ఉంటుంది. సో బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి 76,600. సో దీనికన్నా బిల్లు అయితే ఇవ్వాలి మనము. సో ఫీజు పేమెంట్ ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ ఫీజు పేమెంట్ సపోజ్ 40,000 అనుకోండి. 40,000. నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ 47 సేమ్ అమౌంట్ ఎంటర్ చేయాలి. సో 40,000. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సపోజ్ 18 years అబౌవ్ ఉంది కాబట్టి వాళ్ళకైతే ఇండివిజువల్ SBI అకౌంట్ ఉంటే ఆ యొక్క SBI అకౌంట్ అయితే మనం SBI అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ. సో SBI అకౌంట్ ఎందుకంటే ట్రాన్స్ఫర్ పెట్టాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టాము. నెక్స్ట్ లేదు అనుకుంటే గార్డియన్కి SBI అకౌంట్ ఉంది అనుకోండి. సపోజ్ బిలో 18 years 10th పెట్టుకున్నాము, రీజనబుల్ విత్డ్రాలు 10th క్లాస్ పెట్టుకుంటే అప్పుడు గార్డియన్కి అకౌంట్ ఉంటుంది కాబట్టి గార్డియన్ SBI అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో. లేదు అనుకుంటే మనం చెక్ కావాలి, అప్పుడు పోస్ట్ మాస్టర్ ID అనమాట. సో సోల్ ID ప్లస్ 0340 పోస్ట్ మాస్టర్ ID ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ క్లిక్ చేసుకోవాలి. సో డేట్ మనకి సేమ్ డేట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లము. ఇక్కడ వ్యాలిడిటీ క్లిక్ చేసుకోవాలి. సపోజ్ పోస్ట్ మాస్టర్ ID ఎంటర్ చేసాం అనుకోండి. నెక్స్ట్ వ్యాలిడిటీ. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకైతే ఒక రెఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. అదే రెఫరెన్స్ నెంబర్తో మీరు సూపర్వైజర్లో వెరిఫై చేయాలి. ఇలా వెరిఫై చేయడం వల్ల మీకైతే ఇక 40,000 విత్డ్రాల్ అయితే పేమెంట్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే విత్డ్రాల్ అయితే ఇవ్వచ్చండి. పెద్ద కష్టం లేదు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా మనం ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. 10th పాస్ అయ్యారా లేదంటే 18 సంవత్సరాలు దాటాయా లేదా మ్యారేజ్ పర్పసా, ఎడ్యుకేషన్ పర్పసా, అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని క్లారిఫై చేసుకొని మాత్రమే మీరైతే విత్డ్రాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.